అందులో మాకు ఒక సందేహం వచ్చింది ఏంటంటే వాళ్ళ సోదరుడు కనబడట్లేదని చెన్నమ్మ కంప్లైంట్ ఇచ్చింది, కానీ అతని భార్య ఎక్కడ కూడా నోరు మెదపట్లేదని చెప్పి ఆ సందేహంతో ఆమెను తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే ఈ కురుమూర్తి చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి, కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉండడమే విషయం తెలియదు. దీనిలో తమ సంబంధానికి అడ్డుగా ఉండడనే ఉద్దేశంతో మరియు ఈ మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు తో కూడా ఒక ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసిందని. సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల కురుమూర్తి గారిని మధ్యాహ్నం పూట 25వ తారీఖు మధ్యాహ్నం పూట టవల్ ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు నుండి చంపడం జరిగింది. తర్వాత డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అక్కడి నుండి కృష్ణానదిలో విసిరివేయడం జరిగింది. ఈ విషయము మనము తెలుసుకొని నిన్న మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో కదా టీం వనపర్తి సంబంధించిన ఎస్ఐలు అందరూ కలిసి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో బోట్ తీసుకొని దాదాపు 20-22 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత డెడ్ బాడీ దాన్ని ఐడెంటిఫై చేయడం, పోస్ట్ మార్టం ఆపరేట్ చేయించడం అన్నీ చేసి తీసుకొని వచ్చి ఈరోజు నిందితులిద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పీ గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ఎస్ఐలకు మరియు కానిస్టేబుల్లకు అందరికీ అభినందనలు తెలియజేస్తాను. వీళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రివార్డు కూడా